మీ వీడియోస్ చాలా చూశాను. మీ మెంటర్‌షిప్ కానీ, పర్సనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకి మీరిచ్చే సమాధానాలు యూట్యూబ్‌లో నేను చాలా సార్లు చూశాను. ఈరోజు ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. సరే. మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ చేశారని తెలిసింది. జస్ట్ చాలా ఉన్నాయి ప్రశ్నలు. ముందు నేను మీ జర్నీతో మీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మిగతా ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు ఎంతమంది మీ ఫాదర్ అండ్ మదర్‌కి మీరు ఒక్కసారి మా కోసం. వైజాగ్ దగ్గర, విశాఖపట్నం దగ్గర. నాకొక బ్రదరు, సిస్టర్ ఉన్నారు. నేను లాస్ట్ మూడో సంతానం. మూడు సంతానం. నేను ఇక్కడ మీరు చెప్పినట్టు అవన్నీ చదివిన తర్వాత 96లో నాకు సింగపూర్లో జాబ్ వచ్చింది. యాక్చువల్గా సాఫ్ట్వేర్లో. సింగపూర్లో 96 నుంచి 2000 వరకు వర్క్ చేశాను. తర్వాత అమెరికా మెట్ లైఫ్లో జాబ్ వచ్చింది, న్యూయార్క్ స్టేట్లో. అక్కడ అమెరికాలో నేను పనిచేసింది less than 2 years. తర్వాత బికమ్ ఏ మాంక్. సో గత 23 సంవత్సరాలుగా మాంగానే ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. రైట్. కానీ ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్న మీ తెలుగు యాక్సెంట్ ఏం మారలేదండి? నేను తెలుగులో అమ్మ ఒడిలోకి పైన అని చెప్పి బుక్ ట్రాన్స్లేట్ చేసి అది కూడా రాశాను. అంటే అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదా మీరు? లేదమ్మా. ఎందుకని? అంటే అంత మంచి జాబ్, అంత మంచి చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కాదనుకుని ఇలా మాంక్ కావడానికి కారణం ఏమిటి? వాట్ అట్రాక్ట్స్ యూ అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. నేను సింగపూర్లో ఉండగా భగవద్గీత చదవడం జరిగింది. కొందరు భక్తులను కూడా కలిశాను. తర్వాత నేను అమెరికా వెళ్ళే టైంకి నేను ఈ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయడం అప్పటికే మొదలుపెట్టాను. సింగపూర్లో మొదలుపెట్టాను. అమెరికా వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ సీజన్ డివోటీ యాక్చువల్గా. సో ఎక్కడ ట్రాన్సాక్షన్ వచ్చిందంటే 2001 అరౌండ్ మార్చ్ టైంలో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదివాను. రొనాల్డ్ రీగన్ ఫెల్ ఇన్ ద బాత్రూమ్ అండ్ బ్రోక్ హిస్ హిప్ అండ్ నాన్సీ రీగన్ హిస్ వైఫ్ వాజ్ రిక్వెస్టింగ్ ఆల్ ద అమెరికన్స్ టు ప్రే ఫర్ హిమ్. సో అని చదివినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడితే ఆయన ఏం చెప్తారు అని. సార్ యూఆర్ ఏ హాలీవుడ్ స్టార్ అంటే ఒక 2, 3, 4 decades హాలీవుడ్ స్టార్ ఆయన. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యాడ్ లాట్ ఆఫ్ నేమ్. ఫస్ట్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ, ప్రాబ్లీ $400,000 a month, $400,000 a month, ప్లస్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. మీ సినిమాలు అందరూ చూస్తారు ప్రపంచం అంతా. ఇవాళ జనాలకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. డబ్బుల తర్వాత కావాల్సింది నేమ్ అండ్ ఫేమ్. మూడోది ఏంటి? సెన్స్ ఎంజాయ్మెంట్. హాలీవుడ్ స్టార్ కాబట్టి ఈ మూడు ఆయనకున్నాయి. సార్ యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ 3 to 4 decades. వన్ థింగ్ వాజ్ మిస్సింగ్, ద పవర్. యూ గాట్ దట్ ఆల్సో. 2 times కాలిఫోర్నియా గవర్నర్ అండ్ 2 times హాలీవుడ్ అమెరికన్ ప్రెసిడెంట్. అలాంటి రెజ్యూమ్ వాళ్ళు ప్రిపేర్ చేయలేము యాక్చువల్గా. సో యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ సో మెనీ decades. సో థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్ అండ్ ఫర్గెట్ టుడేస్ సఫరింగ్ అంటే ఆయన ఏమంటారు అనుకున్నాను. అంటే లోపల మైండ్లోంచి నిన్న నేను ఎంత ఎంజాయ్ చేసినా ఇవాళ నా సఫరింగ్ అది కాంపన్సేట్ చేయలేదు. హౌ మచ్ ఐ ఎంజాయ్డ్ యెస్టర్డే ఇట్ డజంట్ కాంపన్సేట్ టుడే సఫరింగ్ అని చెప్పి నా మైండ్లో ఒక ఫ్లాష్ కింద వచ్చింది. సో నేను కూడా అమెరికాకి డబ్బులు సంపాదించడానికి వచ్చాను. 20-30 ఏళ్ళ తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఆయన ఎర్లీ 19th century పుట్టాడు, అందుకని నౌ టుడే ఈస్ గోయింగ్ త్రూ దిస్. నేను అమెరికా వచ్చాను 3 decades తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందమ్మా, ఈ వాటర్ బాటిల్, ద లైఫ్ ఆఫ్ ద వాటర్ బాటిల్ ఈజ్ హార్డ్లీ 1 hour ఫ్రమ్ నౌ. నో, మీ చేతిలో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, 4 years. నా దగ్గర కంప్యూటర్ ఉంది, 4 years. ఈ సోఫా 30-40 ఏళ్ళు. అలాగా ప్రతిదానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. మన బాడీకి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉందమ్మా, 80 maximum 100 years. దాని తర్వాత డెఫినెట్గా బాడీ ట్రబుల్ ఇస్తుంది. ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇట్ dwindles and eventually it dies.
సో బాడీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు నా బాడీ కూడా ఫెయిల్ అవుతున్నప్పుడు నా బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఆ, అది నా సఫరింగ్ని కాంపన్సేట్ చేయదు. రొనాల్డ్ రీగన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్. I cannot make billions like he did, but definitely, like everyone goes through old age, disease and death, I will also go through the same thing. అంటే జనాలందరూ కూడా ఇలా వెళ్తారు. అప్పటికే నేను భగవద్గీత చదివినాను. ఇది ఆ సొల్యూషన్ ఏదో ఉంది. భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడంటే నువ్వు శరీరం కాదు ఆత్మ అంటున్నాడు. వై డోంట్ ఐ డెడికేట్ మై లైఫ్ టు డూ ద రీసెర్చ్ అండ్ ప్రూవ్ టు ద వరల్డ్ ఐఎమ్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్సెండ్ దట్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అండ్ డెత్ పర్సనల్గా అని చెప్పి నేను అనుకుని ఆ రోజు నేను డిసైడ్ చేశాను ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి. లెస్ దెన్ 1 year నేను మాంక్ కింద అయిపోయాను. 1 year తర్వాత కొంచెం టైం పట్టింది. సో కరెక్ట్గా 1 year తర్వాత బికమ్ మాంక్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా ఉన్నారంటే ఏం చెప్పి? 23 ఏళ్ళు. అప్పుడు మీ వయసు ఎంత అండి? అప్పుడు 30+. ఓకే, రైట్. సో సో మంచి ఎంగేజ్ లోనే మీరు ఇటు సైడ్ వచ్చేసారని చెప్పుకోవాలి. అవును. కానీ నిజానికి శారీరక ధర్మాల్ని త్యజించడం అంత ఈజీ అంటారా? మీ మనసును కంట్రోల్ చేసుకోవడం ఎస్పెషలీ. మనసు కంట్రోల్ చేయడం ఎవరికి ఈజీ కాదు. అర్జునుడు ఇదే ప్రశ్న కృష్ణుని భగవద్గీతలో అంటాడు. యూనో చంచలహి మన కృష్ణ ప్రమాద బలుద్రుడం యస్యాహం నిగ్రహం మన్య వాయురేవ సుదుష్కరం. కృష్ణ నేను తుఫాన్ గాలి వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రలో తుఫాన్ వచ్చింది ఈ మధ్య. సో ఒకసారి ఏదో 100 kilometers స్పీడ్తో గాలిలు వస్తాయి యూనో. సో అటువంటి తుఫాన్ గాలిని కూడా నేను బాణాలతో ఆపగలను కానీ నా మనసుని నేను ఆపలేను అంటాడు. సో అందుకని మనసు ఎలా కంట్రోల్ చేయాలంటాడు యూనో. అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనిత కౌంతేయ వైరాగ్యాన్ని దృశ్యతే. అందుకని కృష్ణ ఏమంటాడంటే ఐ ఫుల్ అగ్రీ విత్ యు అర్జున. దానికి సొల్యూషన్ ఏంటంటే అభ్యాస, ప్రాక్టీస్, వైరాగ్య, డిటాచ్మెంట్. ఇవాళ యూనివర్సిటీస్ కానీ సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ ఫ్యామిలీస్ కానీ మేక్ మనీ యుల్ బి హ్యాపీ, సాటిస్ఫై యువర్ మైండ్ యుల్ బి హ్యాపీ. అది చాలా తప్పు యాక్చువల్గా. మీరు మైండ్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే, మీ ఇంద్రియాలు మీ సెన్సెస్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే దే విల్ బికమ్ డీమన్స్ అండ్ దే విల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్. మీరు అగ్ని వస్తున్నప్పుడు దాంట్లో నెయ్యి పోసారనుకోండి, అగ్ని ఆరదు, అలా పెరిగిపోతుంటుంది. అగ్ని ఆర్పడానికి ఏం చేయాలంటే ముందు దాంట్లో నెయ్యి పోయకూడదు, దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత యూ షుడ్ అలౌ ద ఫైర్ టు డై డౌన్. అందుకని ఏంటంటే ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేయడం ద్వారా మీరు ఆనందం పొందుతారు కానీ దాన్ని సాటిస్ఫై చేయడం ద్వారా ఆనందం మాత్రం పొందలేరు. అందుకని మోరల్లెస్ ఈ బయట వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది తప్పు అంటుంది భగవద్గీత. సో అందుకని ఏంటంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సుని నిగ్రహించడం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది అన్నది వాస్తవం. మరి అందరూ అంటారు మరి మేము ఆనందం పొందుతున్నాం అంటే గులాబ్ జామున్ 30 seconds హ్యాపీనెస్ యూనో. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ 20-30 నిమిషాలు మించిన ఏ మెటీరియల్ ప్లెజర్ ఎక్కడ నాకు తెలిసి లేదు. కానీ ఇవి రెండింటినీ నియంత్రిస్తే యూనో, అవి వాటిని కంట్రోల్ చేస్తే ఇంద్రియాలని మనస్సుని మీకు అన్లిమిటెడ్ ప్యూర్ ప్లెజర్ అయితే లభిస్తుంది అని భగవద్గీత చెప్తుంది.